అమ్మ అసలు కుజదోషం అంటే ఏంటంటారు? అంటే కుజుడు ఏ స్థానంలో ఉంటే కుజదోషం ఏర్పడుతుందంటారు? దీని మీద చాలామందికి చాలా అపోహలు, మూఢనమ్మకాలు, భయాలు ఉన్నాయి. మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా ఆ భయం నుంచి మాత్రం జనాలు బయటపడటం లేదు. హ్మ్. కుజదోషం అందరికీ తగలదు అనేటువంటి విషయాన్ని మొట్టమొదటికి అందరూ తెలుసుకోండి. కుజదోషం అనేటువంటిది మనకి శాస్త్రాన్ని అనుసరించి మామూలుగా స్థూలంగా మనం చెప్పుకోవాలి అంటే లగ్నం నుంచి కానీ, చంద్రుడి నుంచి కానీ, శుక్రుడి నుంచి కానీ, లగ్నంలో కానీ, ద్వితీయంలో కానీ, చతుర్థంలో కానీ, సప్తమంలో కానీ, అష్టమంలో కానీ, ద్వాదశంలో కానీ, కుజుడు బలవంతుడై ఉండి శుభగ్రహ వీక్షణ సంబంధాలు లేకుండా ఉన్నప్పుడు కుజదోషం ఏర్పడుతుంది అని చెప్తారు. హుహు. మరి ఎన్ని స్థానాలున్నాయి? లగ్నము, ద్వితీయము, చతుర్థము, సప్తమము, అష్టమము, ద్వాదశము. హ్మ్. లగ్నం నుంచి, చంద్రుడి నుంచి, శుక్రుడి నుంచి ఏది బలంగా ఉంటే అది వర్తించే అవకాశం ఉంది అని. మరి ఇన్ని స్థానాల్లో ఎంతమందికి ఏదో ఒక స్థానంలోనే ఉంటూ ఉంటాడు కదా! అవును. మరి అందరికీ కుజదోషం తగులుతోందా? హుహు. అందరికీ తగులుతోందా? తగలటం లేదు. ఎందుకు తగలటం లేదు? ఆ విషయం కాదు. ఈ స్థానాల్లో ఉంటే దోషం కాబట్టి, మాకు ఆ స్థానంలో ఉంది కాబట్టి ఎక్కడికో వెళ్తారు. అందరూ బాగా చదువుకున్న వాళ్ళ దగ్గరికే వెళ్ళాలని లేదు. ఏదో కొద్ది అవగాహన ఉన్నవాళ్ళు కూడా అయ్యో! కుజదోషం ఉందండి పనికిరాదు అనేస్తారు. హ్మ్. అనగానే భయపడిపోయి బెంబేలు పడిపోయి ఏడ్చేసి గుండె నొప్పులు తెచ్చుకునే వాళ్ళు కూడా కనపడుతూ ఉంటారు. హుహు. కుజదోషం అనగానే అంతగా భయపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. అందరికీ కుజదోషం తాకదు. ఎందుకంటే దాని లోపల మళ్ళీ క్యాన్సిలేషన్స్ చాలా ఉంటాయి. ఏమిటి చంద్రుడితో కలిస్తే దోషం లేదని, గురువుతో ఉంటే దోషం లేదని, గురు వీక్షణ కలిగితే దోషం లేదని, కుజుడు అస్తంగతుడైతే దోషం లేదని, కుజ మహర్దశలో పుట్టిన వాళ్ళకి దోషం లేదని, కుజ రాశుల్లో పుట్టిన వాళ్ళకి దోషం లేదని, కుజ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి దోషం లేదని, మిత్రరాశుల్లో ఉంటే దోషం లేదని, నీచలో ఉంటే దోషం లేదని. ఇలా ఎన్నో 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 మళ్ళీ అన్నీ ఉంటాయి. మరి అవన్నీ చదువుకుంటున్నారా మీరు? అవన్నీ మీరు చూస్తున్నారా? చూడటం లేదు. అందుకని కేవలం ఎక్కడంటే అక్కడ చూసి ఎవరినంటే వాళ్ళని అడిగి భయంతో వణికిపోకండి. కుజదోషం గురించినటువంటి అవగాహన సంపూర్ణంగా లేకుండా కేవలం కుజుడు ఇక్కడ ఉన్నాడు అనగానే పెద్ద దోషం వచ్చేసింది, ఇంకేదో అయిపోయింది అని బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఆ విధంగా పరిహారం కానటువంటి స్థితిలో కుజదోషం బలంగా ఉన్నప్పటికీ కూడా అలాంటి దోషం ఉన్న వాళ్ళతో పెళ్లి చేస్తే సరిపోతుంది. ఓహో! అయితే కుజదోష ప్రభావం తప్పకుండా ఉంటుందంటారా? ఉంటుందంటారా అంటే ఇక్కడ కుజుడు ఇక్కడ మనం చెప్పినటువంటి క్యాన్సిలేషన్స్ అన్నీ ఏవీ లేకుండా హ్మ్. బలంగా దోషస్థానంలో ఉన్నప్పుడు ఆ స్థానం కూడా ఎప్పుడు ఇప్పుడు ఏదైనా ఒక సంఘటన జరుగుతుంది అంటే జాతకంలో ఉండగానే ఇలా పెళ్లి కాగానే అలా జరుగుతుందని చెప్పడానికి లేదు.